హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఇంకొక లాంగ్ వీడియో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వీకెండ్ బ్లాగ్. ఆ రోజు సాటర్డే. సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఇంకా బయటకైతే వచ్చేసాము. ఆ రోజు ఫిష్ తీసుకుందాం అనుకున్నాము. మేము ఒక ఆటో వాళ్ళ దగ్గర తీసుకుంటాము. వాళ్ళు సండే అయితే ఒక ప్లేస్లో పెడతారు కానీ సాటర్డేస్ అయితే ఇలా స్ట్రీట్స్లోకి వెళ్తారు. సో వాళ్ళని చూసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా మా వాడికైతే బయటకు వచ్చామంటే మాస్క్, ఇంకా ఇప్పుడు వింటర్ కాబట్టి క్యాప్ కూడా. పాపం వాడికి ఒక పెద్ద లగేజ్లా అనిపిస్తుంది. మాస్క్ వద్దు, క్యాప్ వద్దు అంటూ ఉంటాడు కానీ ఇంకా తప్పదు. ఎక్కువగా కఫ్ కోల్డ్ వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తే డస్ట్ కోసమే అని చెప్పి అంటున్నారు. ఇంక అందుకని మాస్క్ అయితే అలవాటు చేసేసాము. మా ఏరియాలో డాగ్స్ అన్నిటికి ఎవరు స్వెటర్స్ అయితే వేసేసారు. ఎన్ని డాగ్స్ చూసానో అన్నిటికి స్వెటర్స్ అయితే ఉన్నాయి. సో చల్లగా ఉంటుందని ఎవరో డాగ్ లవర్స్ అనుకుంటా మంచిగా వేశారు. ఇంకా మేము అలాగా వాక్ చేసుకుంటూ పార్క్ అయితే వచ్చేసాము. ఆటో వాళ్ళ కోసం చూసాము ఫిషెస్ కోసం, కానీ మాకు ఎక్కడ కనిపించలేదు. సో ఇంకా అలాగా లేక్ పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేద్దాము, మార్నింగే కదా ఫ్రెష్గా అనిపిస్తుందని వాకింగ్ అయితే వచ్చాము. అందరూ కూడా పెద్ద పెద్ద స్వెటర్స్ వేసుకుని వాకింగ్కి వచ్చారు. మేమైతే ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాము కదా, ఇంకా నార్మల్ డ్రెస్సెస్ వేసుకుని వెళ్ళామేమో. ఇంకా ఎంత చల్లగా ఉందంటే, దట్టు అక్కడ లేక్ ఉంది కదా, ఇంకా చల్లగాలి వచ్చి ఇంకా మొత్తం మాకైతే ఫుల్ కోల్డ్గా అనిపించింది. అసలు నడవలేకపోయాము. మా వాడికి మంకీ క్యాప్ ఉంది కాబట్టి పాపం కొంచెం కవర్ అయ్యింది. ఇంకిద్దరు జాగింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ పార్క్స్ బాగుంటాయి, లేక్ పార్క్ కదా, సో ఎక్కువ గ్రీనరీ అది ఉంటుంది. మా ఇంటి దగ్గరలో ఒక లేక్ పార్క్ ఉంది కానీ అది మొత్తం పొల్యూట్ అయిపోయింది. డ్రైనేజ్ వాటర్ మొత్తం మిక్స్ చేసేస్తున్నట్టున్నారు. అస్సలు బాగోవు అక్కడ. ఇంకా వైపుకి కూడా వెళ్ళట్లేదు మేము. బట్ ఈ లేక్ చాలా పెద్దది, బాగుంది. ఇక్కడ కూడా అలాగా పెట్టేస్తున్నారన్నమాట, డ్రైనేజ్ వాటర్ కలిపేయడానికి రెడీ చేసేస్తున్నారు దీన్ని కూడా. మేబీ ఇంకో 2 ఇయర్స్లో ఇది కూడా చాలా పొల్యూట్ అయిపోద్ది. ఈ పార్క్ కూడా ఇంకెవరు రారు మ్యాక్సిమం. బట్ ప్రజెంట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కువ గ్రీనరీ ఉంటుంది, చల్లగాలి వస్తుంది. కిడ్స్కి కూడా కొంచెం ప్లే ఏరియా ఉంది. సో కొంచెం దూరమైన ఒక్కొక్కసారి ఈ పార్క్కే వస్తూ ఉంటాము. ఏంటయ్య, ఏం తెచ్చుకుంటున్నావు? ఎందుకు ఎందుకు రాళ్ళు ఎందుకు, ఏం చేస్తావు ఇప్పుడు? బీచ్లో రాళ్ళు వేస్తావా? ఓకే, స్కూల్ కాదు అది బీచ్. లేక్ 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 లేక్లో వేస్తావు ఇప్పుడు? మా వాడు ఆ రాళ్ళన్నీ తీసుకొస్తున్నాడు. వాళ్ళ డాడీ నేర్పించారు. ఆ రాళ్ళన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఆ లేక్లో వేస్తూ ఉంటారన్నమాట. అందుకని చెప్పి ఆ పార్క్ మొత్తం 2.5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఒక రౌండ్ వేస్తే 2.5 కిలోమీటర్స్. ఇంకా 2.5 కిలోమీటర్స్ కూడా వాడు రాళ్ళని అలా మోసుకుంటూ దారిలో కనిపించినవన్నీ ఏరుకుంటూ తీసుకొస్తాడు, అందులో వాటర్లో వేద్దామని. ఇంకా మాకు ఆటో వాళ్ళైతే దొరకలేదు. సో ఫిష్ అయితే ఒక షాప్లో తీసుకున్నాము. వాడు ఆల్మోస్ట్ మటన్ కైమా చేసినట్టు చేసేసాడు. ఆ పీసెస్ని ఎంత చిరాకు వచ్చిందో నాకు అది వండడానికి. మొత్తం సెపరేట్ అయిపోతుంది. ఫిషే చాలా డెలికేట్గా ఉంటుంది. అంటే వాడు మొత్తం కైమా చేస్తాడు, దాన్ని చేయడం రాదనుకుంటా. అందుకే ఎక్కువ బయట తీసుకురావట్లేదు మేము. వాళ్ళైతే మాత్రం చాలా బాగా చేస్తారు. ఇంకా కొంచెం ఎక్కువ మనీ అయినా మేము వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాము. ఇంక ఇక్కడైతే నేను ఫిష్ పులుసు అండ్ కొంచెం గ్రేవీ కర్రీ చేశాను. పులుసు ఈ మధ్యన చాలా బాగా నచ్చుతుంది మాకు. సో అందుకని 2 అయితే చేశాను. నైట్కి పులుసున్న మార్నింగ్ గ్రేవీ కర్రీ చేసుకొని తిందాము అని. ఇంకా కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మా లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటకు వెళ్దాం అనుకున్నాము. ఈ మధ్యన అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు. లాస్ట్ టైము మా పేరెంట్స్ వచ్చారు 1 మంత్ బ్యాక్, అప్పుడు బయటికి వెళ్ళాం అంతే. మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళలేదు. వెళ్దాం అనుకుంటున్నాము బట్ అలా టైం అయిపోతుంది. అందులోనూ ఇప్పుడు వింటర్ కాబట్టి అస్సలు వెళ్ళలేము. ఇంకా సర్లే మార్కెట్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఆఫ్టర్నూన్ 2 o'clock ఆ టైం అయింది. బట్ ఫుల్ ఫాగ్ ఉంది, చాలా చల్లగా ఉంది. ఇంకా బైక్ మీద వెళ్ళాము, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అని. ఇది బెంగళూరు చిక్పేట హోల్సేల్ మార్కెట్ అండ్ చాలా అన్నీ ఉంటాయి. మనకు కావాల్సినవన్నీ కూడా ఈ ఒక్క ఏరియాకి వస్తే సరిపోతుంది. సండే అయితే మాత్రం ఇంక అస్సలు ఖాళీ ఉండదు. సండే మార్కెట్ ఒకటి జరుగుతుంది. సో మేము సాటర్డే వెళ్ళాము. కొంచెం పర్లేదు, ఖాళీగానే ఉంది. ఇంకా లోపలికి షాపింగ్ ఏరియాలోకి వెళ్తే మాత్రం అస్సలు నడవలేము కూడా, చాలా ఎక్కువ మంది ఉంటారు. మేము ఓన్లీ ఫ్రూట్స్ వరకు వెళ్ళాము. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి. సో అందుకని ఓకే ఖాళీగా ఉన్నాం కదా అని సరదాగా వచ్చామట. అస్తమానంలో రాము, ఎప్పుడో ఒక్కొక్కసారి వస్తూ ఉంటాము. అండ్ ఈసారి ఎక్కువగా లీచీస్ ఉన్నాయి. మా వాడికి చాలా ఇష్టము. నార్మల్గా పావు కేజీ 300 అలా చెప్తారు. ఆ రోజు అయితే 100 రూపీస్ ఎంతో తీసుకున్నట్టున్నారు. కొంచెం తక్కువ ప్రైజే ఉంది. వెజిటేబుల్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఉంటాయి. ఇక్కడైతే హాఫ్ ప్రైస్ అయితే మాకు తేడా వస్తుంది మా ఇంటి దగ్గరికి అక్కడికి. సో కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాము. మరీ ఎక్కువ కాదు కానీ మెయిన్గా ఫ్రూట్స్ కోసం అయితే వచ్చాము. అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి, లైక్ అవకాడో, బ్రోకలీ ఇలాంటి వాటి కోసం వస్తాం మెయిన్గా. ఇక్కడైతే చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి, హాఫ్ ప్రైస్ ఉంటాయి అని చెప్పాను కదా. మాకు అంత ఎక్కువ దొరకట్లేదు. అవకాడో అవన్నీ అంత చిన్నవి 80 రూపీస్ తీసుకుంటున్నారు. అక్కడైతే కొంచెం తక్కువకే వచ్చాయి. మా వాడికి ఫేవరెట్ ఇలాంటివన్నీ. ఫ్రూట్స్ బాగా తింటాడు కదా, సో వాడి కోసమైనా తీసుకురావాలనిపిస్తుంది.
ఇంకా ఫాస్ట్గా కొన్ని ఫ్రూట్స్ అలాగే నేను కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నాను. ఇంకా అవన్నీ తీసుకుని బ్యాక్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మెట్రో కూడా ఉంది. ఇంతకు ముందు అయితే మెట్రోకి వచ్చేవాళ్ళము, చాలా ఈజీగా అనిపించేది. కానీ ఇప్పుడు మాకు ఏరియాలో మెట్రో లేదు, సో అందుకని బైక్ మీద అయితే వెళ్ళాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ తీసి సర్దేస్తున్నాను. ఇదొక పెద్ద టాస్క్. తెచ్చినవన్నీ మళ్ళీ లోపల పెట్టాలంటే ఫ్రిడ్జ్ ఖాళీ చేయాలి, పెట్టాలి, తీయాలి, ఇలాంటి టాస్క్ అంతా జరుగుతుంటుంది. మా ఫ్రిడ్జ్ చిన్నది, ఇంకా ఎక్కువ పట్టవు. ఇలా ఎక్కువ తెచ్చుకుంటే పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఇంకా మా వాడైతే అక్కడ లీచీస్ తింటున్నాడు కూర్చుని, వాడికి చాలా ఇష్టము. అండ్ క్యారెట్స్ కూడా వచ్చాయి. వింటర్ సీజన్లో క్యారెట్స్ వస్తాయి కదా, వాటితో ఎక్కువ హల్వా చేస్తాను నేను. చాలా చాలా ఇష్టం మాకు. సో అందుకనే క్యారెట్స్ కొన్ని తీసుకొచ్చాను. ఎక్కువ స్వీట్స్ తినట్లేదు ఈ మధ్యన. అండ్ వంకాయలు అయితే కొంచెం తెచ్చుకున్నాను నేను. ఇంకా ఫ్రూట్స్ పైనాపిల్, ప్రొమోగానేట్, అవకాడో తీసుకొచ్చాను. అండ్ బ్రోకలీ కూడా, బ్రోకలీ ఫ్రై కూడా చేస్తూ ఉంటాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బ్రోకలీ పిల్లలకు కూడా చాలా మంచిది. మా వాడి కోసం స్టార్ట్ చేసాము. స్టార్టింగ్లో ఒక్క బ్రోకలీ 200 అలా ఉండేది. నేను ఒక 3 టైమ్స్కి అలా ఉండేదాన్ని బాగా చిన్నప్పుడు. ఇప్పుడైతే కొంచెం తక్కువ ప్రైజే కాబట్టి మేము కూడా తెచ్చుకుని ఫుల్గా తింటున్నాము ఇలా మార్కెట్కి వెళ్ళినప్పుడు. ఈ స్టార్ ఫ్రూట్ మా వాడికి పిలిచి మరీ ఇచ్చారు ఒక ఆవిడ, బట్ వాడికి అస్సలు నచ్చలేదు. చాలా పుల్లగా ఉంది. నేను కూడా తినలేదు, చాలా ఎక్కువ పుల్లగా ఉంది. ఇంకా నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు తెచ్చిన ఆకుకూరలు కొయ్యాలి. ఆకుకూరలు తేవాలంటే ఇదొక టాస్క్. అవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ 2 hours పట్టింది నాకు అవి చేయడానికి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.